డిజైన్ చేసింది నేనని చెప్పుకుంటాడు ఒక్కరు లేడు. మాకేం తెలియదని ఇంజనీర్లు అంటున్నారు, ఈఎన్సీలు అంటున్నారు. అసలు ఈ ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు సార్, చేయమంటే చేసిన. మరి ఎవరు చేయమంటే చేసినామంటే వేళ్ళని అటువైపు చూస్తే మాకు సంబంధం లేదు. ఏ పని సక్రంగా చేసిందో చెప్పమని, ఏ పని ఒక్క పని అలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలకు అందరిలో నీళ్లు తీస్తున్నాం. ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్న బియ్యం తింటున్నామని. రేషన్ కార్డులు ఇవన్నీ కనీసం రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మొన్న ఆయన ఎవరు జగదీశ్వర రెడ్డి అంటారు, రేషన్ కార్డు ఇచ్చే కార్డుని మాకు పంచాయతీ రేషన్ సీట్లు రా బాబు ఇచ్చింది, సీట్లు సింపుల్ సీట్లు ఇచ్చింది. ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా సమగ్రంగా అందరికి ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు ఇస్తుంది. ఇలా ప్రతి ఒక్క దాని మీద తెగ చెప్పుకునేటప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఒక 2 గంటల పాటు విసికి వేసాగినాక వదిలిపెట్టేది. అలాంటి మనిషి అలా నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్కి చెప్తున్న బయటకు వచ్చి మాట్లాడేదానికి మాటలు లేవు. మాటలు ఎందుకు లేవు? అసెంబ్లీకి ఎందుకు రాక ఊగనే రాడా? అవకాశం ఉంటే ఊగనే రాడా? మీ అయ్యా తెలియదా? సంత దొరికితే ఎక్కడి నుంచి చెప్తాడు? ఏ తప్పు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ తప్పును పట్టుకొని వీరవాదులు ఉంటుందో అని చెప్పి భయపడి రావట్లేదు తప్పితే కేసీఆర్ రాకపోవడానికి ఏముంది? అప్పుడే ఎంపీగా ఉండే సరే, ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే పార్లమెంటు పోనోడు. ఆయన పాత్ర ఎక్కడైనా పరిమితమే. గఫాలు కొట్టిండు, మిడిమిడి జ్ఞానంతో గఫాలు కొట్టిండు. ఇప్పుడు ఒక్కడు చెప్పుకుంటానికి నీళ్ళని మేము ఇది చేసినామని. ఆయన సోకాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు మంది. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ని రోజులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఉనికి, తెలంగాణ ప్రతీక వీళ్ళకి 9 సంవత్సరాలు కనపడలేదు. ఇక బయటకు వెళ్ళి ఇక గోరిందలు లెక్క బయట చిన్నగా బయటకు వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటారు. మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడిన అయితే కాదు మీకు ఉండే. కాబట్టి ఇంకా మీరు ఏమంటాం వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లా